నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఉద్దేశంతో డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. అలాంటి కార్యక్రమంలో భాగంగా గత ఎపిసోడ్లో మన నోటిలో ఉండే పళ్ళ గురించి, వాటి వివరాల గురించి ఒక ఎపిసోడ్ని మన డెంటిస్ట్ కృష్ణ చైతన్య గారి ద్వారా ఒక ఇంటర్వ్యూని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ తాలూకు లింకు మా ఛానల్లో డిస్క్రిప్షన్లో కింద ఆ లింక్ ఉంటుంది. చూడని వారందరూ ఆ లింకుని మరలా వీక్షించవచ్చు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మన నోటిలో ఉండే పళ్ళు, వాటికి వచ్చే సమస్యల గురించి మనం తెలుసుకుందాం. మన ముందున్నారు డాక్టర్ కృష్ణ చైతన్య గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మన నోటిలో పళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్క చోట నల్ల నల్లగా కనిపిస్తూ ఉంటాయి. అవి పుచ్చ లేకపోతే పన్ను నల్లబడిందా అనేది మనం అబ్జర్వ్ చేసిన తర్వాత వెంటనే మిమ్మల్ని అంటే డాక్టర్ని సంప్రదించాలా, లేకపోతే కొద్ది రోజులు, ఒక నెల రోజులు, ఒక 3 నెలలు అలా ఆగి దాని లక్షణాలు ఏంటి అనేది గమనించుకొని మిమ్మల్ని కలవాలా, డాక్టర్లను సంప్రదించాలా, అది పుచ్చు పన్నా, అది దాని తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మా ప్రేక్షకులకు వివరించండి. మీకు నార్మల్గా ఎప్పుడైతే పన్ను నల్లబడింది అని అనిపిస్తుందో ఒకసారి ఫస్ట్ మీరు చూసుకొని నొప్పి ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ మేజర్ డెంటల్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మేము వినేది ఏంటి అనేది బయట చూసుకుంటే డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనే మాట వింటూ ఉంటాం. అప్పుడప్పుడు మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అవి ఎక్స్పెన్సివ్ అని. కానీ అవి ఎక్స్పెన్సివ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం దాని ఇనీషియల్ ఫేజ్లో దాన్ని అరికట్టకపోవడం మూలనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్ను పుచ్చిపోయింది అనుకోండి, లైట్గా నల్లగా స్టార్ట్ అవుతుంది. ఆ నల్లగా స్టార్ట్ అయినప్పుడు దాన్ని కొంచెం ఆ నల్లగా ఏదైతే పుచ్చి ఉందో దాన్ని తీసేసుకుంటే సిమెంట్ పెట్టేసుకోవడంతో సరిపోతుంది. అలా ఆ సిమెంట్ పెట్టడం మూలాన మీరు ఆల్మోస్ట్ ఆ పుచ్చిని మొత్తం అరికట్టడమే కాకుండా దానికి మీరు ఫర్దర్గా పెయిన్ రాకుండా ఉండడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటి అంటే మనం పంటి లోపల డైలీ మనం చూసుకోవడం ఇలా ఉన్నాయి లేకపోతే నల్లగా ఉన్నాయి అని చూసుకోవడం అనేది జరగదు. ఒకవేళ చూసుకున్నా నొప్పి ఉండదు కాబట్టి దాన్ని యూజువల్గా నెగ్లెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లైట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కాకుండా అది ఎప్పుడైతే నల్లగా ఉందో ఒకసారి 2 సార్లు స్క్రేప్ చేసుకొని చూసుకున్న తర్వాత అది పుచ్చా కాదా అనేది, లేకపోతే అక్కడ పంటలు ఏమైనా ఇరుక్కుని దాన్ని మీరు తీస్తున్నారు అనేది తెలుస్తుంది. ఒకవేళ ఆ స్క్రేప్ చేసిన తర్వాత కూడా పోలేదు అనుకుంటే అది 100% పుచ్చే. ఇట్స్ బెటర్ మీరు అది వెళ్ళి ఫిల్ చేయించేసుకోవడం బెటరు. నేను ఎమర్జెన్సీ అని నేను చెప్పను. అట్లీస్ట్ మీరు అబ్జర్వ్ చేసిన దగ్గర నుంచి ఒక 4 రోజులు వారం లోపలనో వెళ్తే అది తీసేసుకొని సింపుల్గా సిమెంట్ వేసేసుకుంటే అది రూట్ కెనాల్కో లేకపోతే ఇంప్లాంట్కో లేకపోతే టూత్ లాస్కో అది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, చాలా సంతోషం డాక్టర్ గారు. విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. కాబట్టి మన పంటిలో నల్లగా అనిపించినప్పుడు అది చూసి పుచ్చు అని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంత తొందరగా మనం డాక్టర్ని సంప్రదించి దాన్ని రెక్టిఫై చేసుకుంటే మనకి అంత ఆరోగ్యకరం ఉంది, ఖర్చు కూడా మనకి తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఆ క్వశ్చన్కి సమాధానంగా డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నాం. ఇంకొక ప్రశ్నని మనం డాక్టర్ అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ పళ్ళకి సెన్సిటివిటీ అనేది ఒకటి వస్తుంది అని అంటారు. అంటే మనం ఏదన్నా వేడి పదార్థాలు తాగినప్పుడు, లేకపోతే చల్లటి పదార్థాలు తిన్నప్పుడు, లేకపోతే కొంతమందికి వేడి చల్లదనంతో సంబంధం లేకుండా ఏది తీసుకున్నా కూడా జుమ్మని లాగుతున్నట్టుగా, పళ్ళన్నీ జుమ్మని లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది? అసలు రావడానికి కారణం ఏంటి? ఓకే, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారండి. ఇది మ్యాక్సిమం మేము చూసే వాళ్ళ డెంటల్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా ఒక ఏజ్ తర్వాత మేము చూసే మ్యాక్సిమం ఉండే ఇష్యూ ఇదే. అది ప్రధానంగా చలికాలంలో పెరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఏమైనా చల్లగా తిన్నప్పుడు కానీ టీ కాఫీలు ఇంట్లో తాగినప్పుడు కానీ తెలుస్తుంటుంది. ఈ సెన్సిటివిటీకి 2 కారణాలమ్మా. ఒకటి, ఈ చిగురు ఎక్కడైతే ఉంటుంది, ఇది పన్ను. మామూలుగా మీరు చూసుకుంటే పన్ను ఇలా ఉంటుంది, పంటి లోపల ఇలా ఉంటుంది. ఓకే, పంటి బయట చూసుకుంటే మీకు కనిపించేది ఇక్కడ వరకే కనిపిస్తుంది. అవును. సో ఒక రీజన్ ఏంటి అంటే
ఈ చిగురు ఉంది కదా, ఇది చిగురు అంటాం మనం. ఈ చిగురు ఎప్పుడైతే ఈ లెవెల్ కంటే కొంచెం కిందకి వెళ్తుందో అంటే అప్పుడు ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇలా కనిపించినప్పుడు ఈ కింద రూట్ లెవెల్కి ఎప్పుడైతే మీరు చల్లవి కానీ లేకపోతే వేడివి కానీ లేకపోతే చల్ల గాలి కానీ తగిలినప్పుడు జివ్వుమని లాగే అవకాశం ఎక్కువ ఉంది. ఈ గమ్ కిందకి వెళ్ళడానికి ప్రధానంగా 2 రీజన్స్. ఒకటి, ఈ చుట్టుపక్కల క్యాలిక్యులస్ అంటాం, అంటే గార. మీకు సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు మన హీటర్స్ అవి ఉంటాయి కదండి, హీటర్స్ కానీ లేకపోతే అల్యూమినియం బకెట్స్ కానీ వాటిని అట్లనే వాటర్తో వదిలేస్తే బయట ఒక చిన్న లేయర్, సాల్ట్ లేయర్ ఫామ్ అవుతుంది. అవును. అలాగా ఈ చిగురుకి ఇంకా టీత్కి మధ్యలో గారపడడం మూలాన గమ్ రిసెషన్ అనేది జరగడం అవుతుంది. సో గమ్ అనేది కిందకి వెళ్తుంది. ఆ గమ్ వెళ్ళడం మూలాన జివ్వుమని లాగడం. రెండోది, మన టూత్ బ్రషింగ్ చేసేటప్పుడు చాలామంది ఎక్కువ ప్రెషర్ పంటి మీద పెట్టి బ్రష్ చేస్తారు. పళ్ళు క్లీన్గానే ఉంటాయి, దానివల్ల ఇబ్బంది లేదు, కానీ కింద గమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అట్లా చేస్తూ ఉంటే ఈ పన్ను అనేది కట్ అవుతుంది. ఓకే. అదేంటండి జస్ట్ బ్రషింగ్ మూలానే పన్ను కట్ అయిపోతుందా అనేది క్వశ్చన్ కూడా మీరు అడగచ్చు. అవును. ఇది మీరు ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, మనం ఎక్కడన్నా ఊళ్ళకి కానీ కొండ ప్రదేశాలకు కానీ వెళ్ళినప్పుడు ఒక దార కొండ మీద నుంచి ప్రవహిస్తుంది అనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది ప్రవహించే ప్యాటర్న్ అలానే ఉంటే అక్కడ ఒక చిన్న ప్యాటర్న్ లాగా ఫామ్ అయిపోతుంది రాయి మీద. అవును, ఒక మరక లాగా. మరక కాదు, ఒక కట్ లాగా ఫామ్ అయిపోతుంది, పగిలినట్టు ఒక ఆ దార మొత్తం వే అంతా అలా ఫామ్ అయిపోతుంది. గోడ బీట్ ఇచ్చినట్టు టైప్ అంతే, ఎగ్జాక్ట్లీ కొండ బీట్ ఇస్తుంది. సో అలాగా మీరు రిపిటేటివ్గా ఈ ఏరియాలో బ్రష్ చేస్తుంటే ఈ ఈ ఈ పన్ను అనేది కట్ అయిపోతూ ఉంటుంది, బీట్ ఇస్తుంది అక్కడ. సో అది అలా వచ్చి మీకు సెన్సిటివిటీ వస్తుంది. ఇది ఒక రీజన్. ఓకే. రెండో రీజన్ ఏంటంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పుట్టిన దగ్గర నుంచి మనకు 6వ ఏటకో 7వ ఏటకి ఒక పర్మనెంట్ టీత్ అనేది వస్తుంది. ఓకే. సో అప్పటి నుంచి ఒక 60 ఏళ్ళ వరకు వేసుకుంటే సుమారుగా 56 ఏళ్ళు 57 ఏళ్ళు మీరు ఆ పళ్ళతో ఉంటున్నారు. సో వేర్ అండ్ టేర్ అంటాం. పంటిని మనం నవలడం తోటి ఈ పైన లేయర్ మొత్తం అంతా అరిగిపోయి ఈ పంటి లోపల 3 లేయర్స్ ఉంటాయమ్మా. ఒకటి ఎనామెల్, లోపల డెంటిన్ అని ఉంటుంది, దాని లోపల పల్ప్ అని ఉంటుంది. సింపుల్ భాషలో చెప్పాలంటే పైన లేయర్ హార్డెస్ట్ ఉంటుంది, దీని లోపల లేయర్ ఏదైతే ఉంటుందో నరానికి దగ్గరలో ఉంటుంది. సో పంటి లోపల నరాలు ఉంటాయి, ఆ నరాల మూలాన మీరు జివ్వుమని లాగుతున్నాయి. సో ఈ పైన లేయర్ పోవడం మూలాన మీరు నరానికి క్లోజ్ వెళ్తున్నారు కదా. అవును. సో అలా నరానికి క్లోజ్ వెళ్ళడం మూలాన మీకు జివ్వుమని లాగడం ఎక్కువ అవుతుంది. ఓకే. మూడో రీజన్ కొంచెం రేరు, కానీ బట్ స్టిల్ మ్యాక్సిమం చూసేది ఏంటంటే, కొంతమంది పేషెంట్స్కి రాత్రి పూట కొరికే అలవాటు ఉంటుంది. పాపం వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళు కొరుకుతున్నారని, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళే చెప్పాలి. నిద్రలో కొరుకుతూ ఉంటారు. అలా కొరకడం మూలాన పైన లేయర్ అనేది కంప్లీట్గా పోతుంది, ఎనామిల్ లేయర్ పోతుంది. నిద్రలో తెలియకుండా కటకటమంటూ ఉంటుంది. యూజువల్లీ దానికి రీజన్ కడుపులో వామ్స్ అవుతాయి. ఓకే. దాని సిమ్టమ్ ఇది. అచ్చా. సో ఆ పైన లేయర్ అనేది మొత్తం పోయి ఇరోడ్ అయిపోయి జివ్వుమని లాగడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈ మూడిటికి మీకున్న బెస్ట్ సొల్యూషన్, ఒకవేళ గమ్ ఇష్యూ అయితే మీరు వెళ్ళి డెంటిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఓకే. లేదు ఒకవేళ పైన లేయర్ పోతోంది అని అనిపిస్తే మాత్రం కొంచెం నవ్వులేటప్పుడు అవి కొంచెం సాఫ్ట్వేర్ ఫుడ్స్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం హార్డ్గా బాగా గట్టివి అంటే జీళ్ళు కానీ ఇలాంటివి బాగా గట్టిగా ఉన్నవి కొరకుండా ఉండడము. అండ్ దానిపైన ఒకవేళ బాగా ఎక్స్ట్రీమ్గా సెన్సిటివిటీ వస్తే, సెన్సిటివిటీ టూత్ పేస్ట్లు ఉన్నాయేమో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ తోటి. ఓకే. సెన్సిటివిటీ టూత్ పేస్ట్లు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఒక డెంటిస్ట్ని కలిసి లేకపోతే మీరు ఒకసారి సెర్చ్ చేసుకొని ఏ టూత్ పేస్ట్ అయితే వర్క్ చేస్తుందో అది మొత్తం పళ్ళకి ఈవెన్గా అప్లై చేసి ఒక 5 నిమిషాల నుంచి బ్రష్ చేసుకుంటే మీరు ఆ సెన్సిటివిటీ అనే దాన్ని అరికట్టుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది. బ్రష్ బాగా చేయాలా, కొంచెమే చేయాలా, అసలు ఎలా బ్రష్ చేస్తే మన పళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది? బ్రషింగ్ అనేది మనం యూజువల్లీ 2 నిమిషాలకి మించి చేయకూడదమ్మా. ఓకే. 2 నిమిషాలకి మించి చేయకూడదు, 2 నిమిషాలే చేయాలి. నా పర్సనల్ సజెషన్, ఏ బ్రాండ్లో అయినా సరే అల్ట్రా సాఫ్ట్ టూత్ బ్రషెస్ అని దొరుకుతాయి, అవి వాడితే కొంచెం బెటర్. బ్రషింగ్లో టెక్నిక్ అని ఉంటుందండి, మాడిఫైడ్ బ్యాచ్ టెక్నిక్ అని ఉంటుంది యూజువల్గా. సో ఈ టెక్నిక్లో చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బ్రష్ అనుకుంటే, ఒకవేళ
పైనుంచి కిందకి, కింద నుంచి పైకి స్వీప్ చేసి మధ్యలో బ్రష్ చేయాలి. అలాగా ఈ చివరి నుంచి ఈ చివరికి చేసిన తర్వాత 95% మనం మిస్ చేసేది లోపల ఏరియాస్. మేము మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ చూసేది కూడా లోపల ఏరియాస్లలోనే చూస్తాం. ఓకే. ఈ ఏరియాలో కూడా ఇటు సైడ్ మొత్తం బ్రష్ చేయాలి అండ్ ఇటు ఈ డైరెక్షన్లో బ్రష్ పెట్టి ఇటు బ్రష్ చేయాలి. అండ్ పైన సైడ్ కూడా ఈ ఏరియాని నెగ్లెక్ట్ చేయకుండా ఇటు బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత మీరు యూజువల్గా ఇట్స్ బెటర్ టు అవాయిడ్ హాట్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్. ఒక రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ తోటి మీరు బ్రష్ చేసుకోవడం కానీ పుక్లించి ఉమ్మేయడం కానీ చేస్తే ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లం. ఓకే. సో మామూలుగా బ్రష్ చేయాలి, 2 నిమిషాల కన్నా ఎక్కువ చేయకూడదు. టూత్పేస్ట్ మీద బ్రష్ చివరి నుంచి చివరి వరకు వేసుకోమని మనం యూజువల్గా అన్ని యాడ్స్లో చూస్తాం. అంత అవసరం లేదు. ఒక చిన్న పల్లి గింజ అంత టూత్పేస్ట్ తీసుకొని యూస్ చేస్తే సరిపోతుంది. మరి అలా 2 నిమిషాలే బ్రష్ చేసుకుంటే మన పళ్ళల్లో ఉన్న పాచి అది పోతుందంటారా? 2 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్ మ్యామ్. ఈ టెక్నిక్లో మాడిఫైడ్ బ్యాచ్ టెక్నిక్లో ఒకసారి మీరు బ్రష్ చేస్తే 2 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ యూజ్ చేసి మన పళ్ళని మనం శుభ్రం చేసుకోవాలి. తర్వాత 2 నిమిషాల కన్నా ఎక్కువ శుభ్రం చేసుకునే అవసరం లేదు. పేస్ట్ కూడా అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టుగా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా పిండుకోకుండా కొంచెం వేసుకుంటే మనకి సరిపోతుంది అని చెప్పి మనకి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు. మరొక సందేహం, యూజువల్గా మనం భోజనం చేసిన తర్వాత మన పళ్ళల్లో కొన్ని పదార్థాలు ఇరుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఆ పదార్థాలు ఇరుక్కున్నప్పుడు పుక్కిలిచ్చేసి ఉమ్మేస్తే సరిపోతుంది అంటారు. బట్ పుక్కిలిచ్చి ఉమ్మేసినా కూడా రాకుండా ఇరుక్కుపోయే పదార్థాలని టూత్పిక్కులతోటో మన పిన్నీసులతోటో ఇట్లా తీస్తూ ఉంటారు. అంటే పూర్వకాలం ఏంటంటే పల్లెటూళ్ళలో మా నాయనమ్మల్ని వాళ్ళని మేము చూసాం, చాలామంది తీరిగ్గా కూర్చుని ఇట్లా 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 అన్నీ తీసుకుంటూ ఉండేవాళ్ళు. అలా తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే అట్లా చేస్తే పళ్ళకి ఏమైనా డ్యామేజ్ కలుగుతుందా? అలా చేయొచ్చా? ఒకవేళ అలా చేస్తే డ్యామేజ్ కలుగుతుంది అనుకుంటే మరి పళ్ళల్లోకి బాగా ఇరుక్కుపోయిన వాటిని మనం ఎలా శుభ్రం చేయాలి? మనకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పాన్స్ అవి ఇస్తారు కదా, కిళ్ళీలు అంటారు. ఆ పానుల్లో కూడా ఆ టూత్పిక్లకి ఒక చెర్రీ పెట్టి ఇస్తారు, ఎందుకంటే మీకు దాంట్లో ఇరుక్కునేది శుభ్రం చేసుకోండి అన్నట్టుగా. అది ఎంతవరకు కరెక్ట్? వాటితో చేయొచ్చా చేయకూడదా? చేస్తే కలిగే నష్టం ఏంటి? లేదా అంత గట్టిగా లోపల దాకా ఇరుక్కుపోయిన వాటిని మనం ఎలా శుభ్రం చేయాలి? ఇది మా ప్రేక్షకులకి ఈ సందేహాలకి సమాధానాలు చెప్పండి. ఇది కూడా ఒక మంచి అద్భుతమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం మ్యాక్సిమం బయట చూసేది టూత్ పిక్స్ కల్చర్ అనేది బాగా ఎక్కువగా చూస్తాం. అవును. పాపం ఇది యూస్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాస్తవం. కానీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండడం అనేది చాలా పెద్ద ప్రాబ్లమేనండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఏమైనా తిన్నప్పుడు పంటికి మధ్యలో ఏమైనా ఇరుక్కోవడం అనేది చాలా ఇరిటేటింగ్ థింగ్ యాక్చువల్గా. ఎందుకంటే ఏమైనా ఇరుక్కుంది అనుకోండి, పద్దగా 4 అటువైపే వెళ్ళడము, చికాగ్గా ఉండడము, ఇంకే పని మీదను కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేది జరుగుతుంది. అవును. కానీ టూత్ పిక్తో క్లీన్ చేసుకోవడం మూలాన అయ్యే నష్టం ఏంటంటే, ఇప్పుడు ఈ పంటికి మధ్యలో మీరు టూత్ పిక్ని పెడుతున్నారు. సో ఇప్పుడు మీరు బేసికల్లీ టూత్ పిక్తో చేసేది ఏంటి? ఏదన్నా మధ్యలో ఇరుక్కుంటే దీన్ని ఇలా తీయడం. అవును. ఇలా తీయడం మూలాన ఫుడ్ ఇరుక్కుంది వచ్చేస్తుంది, 100% వస్తుంది. కానీ అక్కడ బేసికలీ అయ్యేది ఏంటి అంటే, మనకి తెలియకుండా దీన్ని ఇలా గుచ్చినప్పుడు కింద ఉన్న చిగురు ఏదైతే ఉంటుందో అది బాగా దెబ్బతిని కిందకి వెళ్తూ ఉంటుంది. ఓకే. దాని మూలాన గ్యాప్ పెరిగి పన్ను లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రెండోది ఏంటి అంటే, ఈ ముందు పంటికి వెనక పంటికి మధ్యలో సందులో ఎక్కడైతే మీరు పొడుస్తున్నారో ఈ రెండింటికి గ్యాప్ ఎక్కువ పెరిగి అది కాలక్రమేణా ఇంకా ఎక్కువ ఫుడ్ ఇరుక్కోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే. సో హియర్ మీరు అక్కడ దానికి ఏదన్నా ప్రాఫిట్ చేయడం కంటే కూడా ఎక్కువ నష్టం చేస్తున్నారు టూత్ పిక్ తీయడంతో. సో మరైతే పంటి దగ్గర ఇరిగిపోయినాయి తీయకపోతే ఎలాగండి, పళ్ళు పుచ్చిపోతాయి కదా అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. దీనికి ఒక సింపుల్ ఆప్షన్ ఏంటంటే, ఐదర్ నార్మల్ ఫ్లాస్ అని ఉంటుంది, ఒక తీగలాగా ఉంటుంది. అది పంటికి మధ్యలో పెట్టి అటు ఇటు దాన్ని మూవ్ చేస్తే అక్కడి నుంచి ఫుడ్ అనేది బయటకు వస్తుంది.
95% వాస్తవానికి చెప్పాలంటే ఇది వాడటం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. దానికంటే బెటర్ ఆప్షన్ వాటర్ ఫ్లాసర్ అండి. ఓకే. ఈ వాటర్ ఫ్లాసర్ అనేది వెరీ సింపుల్ ఇన్స్ట్రుమెంట్. ఇది మీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే. సో ఇది బేసికలీ చేసేది ఏంటంటే ఇది జెట్ లాగా వాటర్ స్ప్రే చేస్తుంది. ఎలాగైతే ఒక డెంటిస్ట్ దగ్గర ఒక జెట్ ఉంటుందో వాటర్ కానీ ఎయిర్ కానీ స్ప్రే చేయడానికి, ఇది సింప్లర్ ఫామ్. అంత ప్రెషర్ రాదు, బట్ మీకు ఇరుక్కున్న ఫుడ్ అయితే బయటకు వచ్చేసే అంత ప్రెషర్ ఉంటుంది దీనిలో. దీనిలో ఏం లేదు మా, ఇక్కడి వరకు వాటర్ మీరు నింపేసుకొని దీన్ని లాక్ చేసుకొని బటన్ పెట్టుకుంటే మీరు మూడు స్ట్రెంత్స్ ఉంటాయి. ఈ స్ట్రెంత్స్లలో ఎక్కడైతే మీకు ఫుడ్ ఇరుక్కుందో అక్కడికి మీరు ఎంగేజ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఎంగేజ్ చేసుకొని ఒకసారి మీరు ఇది ఆన్ చేసుకుంటే ఇటు నుంచి ఇటు వాటర్ జెట్ లాగా స్ప్రే చేస్తుంది. ఓకే. సో వాటర్ అనేది ఎక్కువ పియర్సింగ్గా కాదు కదా, సో గమ్ అనేది సేఫ్గా ఉంటుంది. రెండోది మీరు ఏమి దాన్ని మూవ్ చేయట్లేదు కదా పంటిని, సో పంటి దగ్గర గ్యాప్ అనేది రాదు. సో ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదమ్మా. మీరు ఏ ప్లాట్ఫామ్లో చూసుకున్న, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చూసుకుంటే ఒక 500 రూపాయల దగ్గర నుంచి 2000-2500 రూపాయల వరకు ఉంటాయి. ఇది రీఛార్జ్ చేసుకోవడానికి వస్తుంది. దీనికి వీడి ఛార్జర్ ఇస్తాడు శుభ్రంగా. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయొచ్చు, పర్స్లో క్యారీ చేసుకోవచ్చు. ఇది ఇట్స్ సింపుల్ ఆప్షన్. యూజువల్గా ఎక్కువ టూత్ పిక్స్ వాడేది ఐదర్ 50+ ఉన్నవాళ్ళు, లేదంటే క్రౌన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు నోట్లో, ఇద్దరికీ ఇది పనికి వస్తుంది. ఓకే. సో ఎలాగైతే మనం ఒక బండి కొనుక్కుంటే మనం మెయింటైన్ చేసుకుంటాం దాని సర్వీసింగ్కి ఇచ్చి, అలాగా మీరు క్రౌన్స్ ఇచ్చి పెట్టుకున్నా, లేకపోతే ఒకవేళ క్రౌన్స్ లేకపోయినా సరే మీ టీత్ని కూడా ఎట్లయితే మెయింటైన్ చేసుకోవాలి, దానికి వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి ఇది. ఓకే. విన్నారు కదండి, ఆ టూత్పిక్లు వాడడం అనేది ఎంత డేంజర్ అనేది. దానికి మనమే మన పళ్ళని మనమే హాని చేసుకుంటున్నాం అనమాట ఆ టూత్పిక్లు వాడటం వల్ల. అలా కాకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ ఒకటి తీసుకుని మనం పెద్ద ఖర్చు వేలకు వేలేం పెట్టట్లేదు. 500 నుంచి 2500 వరకు అని చెప్పారు. అది పెద్ద ఖర్చేం కాదు. ఎందుకంటే నవేడేస్ చాలా ఖర్చులు పెట్టి చాలా వేస్ట్గా కొనే మెటీరియల్స్ చాలానే ఉంటాం సహజంగా. అలాంటి వాటిల్లో ఇటువంటి యూజ్ అయ్యే పరికరం కొనుక్కోవడం అనేది నా ఉద్దేశం, అది వేస్ట్ కాదు అని. అలాంటిది కొనుక్కుని మన పళ్ళని మనమే జాగ్రత్త చేసుకోవడం అనేది ఒక చక్కటి ఆలోచన. డాక్టర్ గారు, నాకు ఇంకొక సందేహం వచ్చింది మీరు చెప్తున్న వాటిల్లోంచి. అసలు మన పళ్ళకి మధ్యలో టూత్పిక్లు పెట్టి తీయడం వల్ల వచ్చే గ్యాప్ కాకుండా స్వతహాగా గ్యాప్స్ వస్తూ ఉంటాయి. అసలు అవి ఎందుకు వస్తాయి? వాటిల్ని మనం ఏమన్నా ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉందా? అంటే దగ్గర చేసుకోవడం స్వతహాగా కొంతమందికి పంటికి మధ్యలో ఆటోమేటిక్గా గ్యాప్ ఏర్పడిపోతూ ఉంటుంది. లేదంటే మనం చూస్తుంటాం కొంతమందికి ఎదురుకుండా ఉన్న ఈ 2 పళ్ళ మధ్యలోనే గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది, ఎదురుకుండా ఉన్న పళ్ళ దీని. అట్లాగే లోపల పళ్ళకి కూడా పంటికి మధ్యలో గ్యాప్స్ అవుతూ ఉంటాయి, గ్యాప్స్ ఏర్పడుతూ ఉంటాయి. అవి స్వతహాగా ఎందుకు ఏర్పడతాయి? చాలామందికి, అంటే నేను కొంతమంది దగ్గర విన్నాను, పంటికి మధ్యలో గ్యాప్ ఏర్పడింది అంటే ఈ టూత్పిక్లు వాడే అలవాటు లేకపోయినా కూడా పంటికి మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అవి ఎందుకు వస్తాయి? అవి వచ్చినందువల్ల మనకి అన్ని ఇట్లా ఫుడ్ అంతా ఇరుక్కుంటూ ఉంటుంది కదా. ఆ గ్యాప్స్ రాకుండా ఏమైనా ముందు జాగ్రత్తగా మనం ఏమైనా చేయొచ్చా? లేకపోతే గ్యాప్స్ వచ్చాక దానికి మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుందా గ్యాప్స్ ఫిల్ అవ్వడానికి అనేది మా ప్రేక్షకులకి చెప్పండి. సో మీకు పంటికి మధ్యలో గ్యాప్స్ యూజువల్గా మనం చూసేది జెనెటిక్ ఇష్యూస్ మూలనండి. అంటే ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి కానీ, లేకపోతే వాళ్ళ తాతగారు వాళ్ళకి కానీ ఏదైనా గ్యాప్స్ అలా ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొంచెం మైల్డ్గా ఉండి కొంచెం తక్కువగా ఉంటే నార్మల్గా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. లేదా అలా కాదు చాలా ఎక్కువగా ఉంది, లేదా దానివల్ల చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అంటే ఇట్స్ బెటర్ యూ కన్సల్ట్ ఎ డెంటిస్ట్. బ్రేసెస్ వేసుకోవడం అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్ ఓకే ఆ గ్యాప్స్ని తగ్గించుకోవడానికి. సో అదొక రీజను. రెండో రీజన్ ఏంటంటే పంటికి చిగురికి మధ్యలో ఇందాక చెప్పాం కదండి గార ఏర్పడుతుంది అని. ఈ గార ఏర్పడిన తర్వాత ఇవి పలకల్లాగా ఉంటుందండి. యాక్చువల్గా ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది. మీరు మధ్యలో బ్రష్ చేస్తుంటే దాని మీద ఎక్కువ ప్రెషర్ పెడుతుంటే అది పోతూ ఉంటుంది కూడా. ఓకే. ఎప్పుడైతే ఈ గార దీనికి ఏర్పడుతుందో ఇది స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఆ గార ఆ స్పేస్ క్రియేట్ చేసి అది ఎప్పుడైతే పోతుందో
గారపోతుంది ఓకే, కానీ స్పేస్ మిగిలిపోయి ఉంటుంది. ఓకే. సో అది పడుతుందా లేదా, గార పడుతుందా లేదా అనేది ఒకసారి మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఒకసారి స్కేలింగ్ అనే చిన్న ప్రొసీజర్ ఉంటుందమ్మా, ఆ ప్రొసీజర్ చేయించుకుంటే మీకు ఆ గార అనేది ఎక్కువ పట్టదు. ఓకే, విన్నారు కదండి. మన పంటికి గార పట్టిందా లేదా అనేది అప్పుడప్పుడు మనం కొన్ని టెస్టులు చేయించుకుని అవి ఎలా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాగే డెంటిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళి మన పళ్ళు అనేవి బాగున్నాయా లేదా అనేది మధ్యలో ఒక 6 నెలలకు కాకపోతే 1 సంవత్సరానికైనా అలా ఒక విజిట్ చేసి మన పళ్ళు అనేవి ఎలా ఉన్నాయి, దానివల్ల మనం ఏమన్నా ట్రీట్మెంట్లు తీసుకోవాలా లేకపోతే ఏమన్నా సలహాలు అట్లాంటివి డెంటిస్ట్ దగ్గర తీసుకుని వారు చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ ఉంటే మన పళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా, డ్యామేజెస్ కలగకుండా మన పళ్ళు, భగవంతుడు ఇచ్చిన మన పళ్ళు మనకి అలా చక్కగా ఉంటాయి. తినడానికి కూడా మనకి బాగుంటుంది. ఇప్పటి వరకు మనం కొన్ని సందేహాలకి డాక్టర్ గారిని అడిగి మన సమాధానాలు తెలుసుకున్నాము. డాక్టర్ గారు, మా ప్రేక్షకులకి మీరు చాలా చక్కటి సమాధానాలు వివరించారు. మరలా మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.